ఈ లాంగ్వేజ్ నాది కాదు, ఈ బుక్ నాది కాదు, ఈ ప్రజలు నాది కాదు, ఈ సమూహం నాది కాదు ప్రభు. అయితే నీ పవిత్ర రక్తం ద్వారా నన్ను పవిత్రపరిచి ఇవన్నీ ప్రభు నాకు అనుగ్రహించి నన్ను బలపరిచి ఇక్కడ నిలబెడుతున్నందుకు నీకు వందనాలు. సాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవండి, మరొకసారి చదవండి. ఒకరు, ప్రభువా నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను హింసించుచున్న యేసును. తర్వాత పైన 4వ వచనం కూడా ఉంటుంది చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఏమో హింసపడుతున్న మాట, ఒక ఆయన ఏమో హింసిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎవరిని హింసిస్తున్నారు? ఒక మనిషి, ఒక పౌలు ఎవరిని? దేవుణ్ణి హింసిస్తున్నాడు. మనిషిగా ఉన్నవాడు దేవుణ్ణి హింసిస్తున్నట్టుగా ఆయన నీ వల్ల నేను హింస పొందుతున్నాను అని మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. చూడండి, నీవు హింసించుచున్న యేసును. అసలు ఈ యేసు ఎవరు? ఈ యేసు ఎవరు? ఈ యేసు ఎవరంటే చూడండి, తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. చాలు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. ఈ యేసు, హింసింపబడే ఈ యేసు ఎవరయ్యానంటే పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన ఒక దేవుడు, ఒక క్రీస్తు యేసు, ఒక రక్షకుడు, ఒక అభిషక్తుడు. అయితే మరి ఈ హింసించే అతను ఎవరు? ఈ హింసించే అతను ఎవరు? ఈజీగా చెప్పొచ్చు. హింసించే అతను ఎవరంటే హింసకుడు, హానికరుడు, క్రూరుడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 1:12 చూడండి. ఎలాగ తీశారు కదా దాంట్లోనే. దూషకుడను, హింసకుడను, హానికరుడనంట. ఎవరంటే ఇతను? యేసుని హింసించే వ్యక్తి ఎవరంట? పూర్వం అంటే ఈ ఉన్న పరిస్థితిలోనే, ఇప్పుడు అతనికి దొరికిన పరిస్థితిలోనే, యేసుక్రీస్తు అతను మాట్లాడుతున్న సమయంలోనే ఆయన ఎవరు? దూషకుడు, హింసకుడు, హానికరుగుడు, అటువంటి వాడు అక్కడ పడి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఎవరైనంటే ఎవరు? పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చినవాడు. పాపుల్ని రక్షించటానికి వచ్చిన ఆయన ఏమవుతున్నాడు? పాపుల చేతిలోనే హింసింపబడుతున్నాడు, పాపుల చేతికే దొరుకుతున్నాడు. పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పచెప్పబడబోతున్నాడు. గెస్తమనే తోటలో ఆయన అంటాడు, పాపుల చేతికి అతను దొరుకుతున్నాడు, పాపుల చేతిలోకి అతను వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అని అతను మాట్లాడుతున్న సమయం ఉంటుంది. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 58వ వచనం. చాలు, అతను హింసకుడే కాదు, గాయకుడే కాదు, హానికరుడే కాదు, ఇంకా ఎవరంటే అతను హంతకుడని కూడా ఉంది. అదే 8వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి, అది అతని క్యారెక్టర్, అది అతని నిజ స్వరూపం. ఇందాక ఎవరు ఇతనని మాట్లాడుకుంటే ఇప్పుడు ఏమైంది? హింసించేది ఎవరైనంటే ఒక రౌడీజం చేసేవాడు, ఒక తాగుబోతు, ఒక వ్యభిచారి, ఒక చెడ్డవాడు, ఒక పాపాత్ముడు, ఒక దుర్మార్గుడు. అతను బట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు? అతన్ని వెతకటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి అతను ఏం చేస్తున్నాడు? ఎవరైనా నన్ను కొట్టి బయటికి వెళ్ళిపోతే నేనేం చేస్తా?
నేనేం చేస్తా, వాడు ఎక్కడున్నాడో అని తలుపులు అటు ఇటు సందులో చూసి, లేకపోతే బజార్లో చూసి, లేకపోతే మార్గంలో చూసుకొని, లేకపోతే మిరియాలగూడెం పోయింటేమని ఆడ చూసుకొని ఈ ప్రయత్నం చేయాల్సి వస్తుంటుంది మానవులం కాబట్టి, మానవ సమాజంలో ఉంటున్నాం కాబట్టి, ఆ స్వభావం ఉంది కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడో చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసుని హింసించటానికి ఒక వర్గం ఉంటే యేసుక్రీస్తు మాత్రము వారిని వెతకటానికి వచ్చారన్న మాట, ఇంకా తర్వాత మాట మళ్ళీ మాట్లాడక ముందు ఏమనుకుంటారో, వారిని వెతకటానికి వచ్చి వారిని కూడా శిక్షించటానిక అని అనుకోవచ్చు. కాదు, వారిని క్షమించటానికి. చూడండి, ఈ భాగం చూస్తే ఆదికాండంలో ఇంకొక భాగం గుర్తొస్తుంది. ఆదికాండము 45వ అధ్యాయం 4వ వచనం చదవండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు చాలు. ఇప్పుడు ఈ 2 భాగాల్లో, ఇక్కడున్న ఈ 2-3 వచనాల్లో ఏముంది? ఒక అన్యాయం జరిగింది. ఎవరికి? యోసేపుకి ఒక అన్యాయం జరిగింది, ఒక అక్రమం జరిగింది, ఒక బాధ జరిగింది. అయితే ఇప్పుడు అతను ఆ బాధ పెట్టిన వారు, ఆ అన్యాయం చేసిన వారు ఎక్కడికి వచ్చారు? తన దగ్గరికే వచ్చారు. ఇప్పుడు ఇతను మనిషే కదా, ఇతను ఏం చేయాలి? ఇతను ఏమైనా చేయొచ్చు. చూడండి, యేసుక్రీస్తుని పోలిన ఆ సమయం, ఆ సందర్భం యోసేపు జీవితంలో చాలా కనపడింది. యోసేపు జీవితంలో చాలా అద్భుతంగా ప్రతి మాట, ప్రతి వచనము, ప్రతి పదము కూడా ఆ అధ్యాయాలు, 37 అధ్యాయము లేకపోతే 45 అధ్యాయాల్లో మంచి కనబడింది. ఏమిటని చూస్తే తన అన్నలు ఏం చేశారు, తను ఏం చేస్తున్నాడు, తన అన్నలు ఏం చేశారంటే చూడండి, తన అన్నల కోసం ఇతను ఏం చేశాడు చూడండి. ఆదికాండం 37 అధ్యాయం 16వ వచనం. అందుకు అతడు నేను నా సహోదరులను వెతుకుతున్నాడు. ఇప్పుడు తన సహోదరుల్ని ఎతకటానికి ఎవరు? యోసేపు వచ్చాడు. సహోదరులు ఎక్కడున్నారు? ఎక్కడో అడవిలో ఉన్నారు, ఎక్కడో గొర్రెల మేపు ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని తన తండ్రి ఏం చేశాడు? వారు ఏం చేస్తున్నారు, ఆ మంద ఎలా ఉందో ఒక్కసారి చూసి యోగక్షేమాలు తెలియపరచడానికి నువ్వు మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్తాడు. ఇప్పుడు అదే రీతిగా అతను తన అన్నలు ఎక్కడున్నారని ఎతకటం ఆరంభించాడు. ఇప్పుడు వారు ఏం చేశారు? వారి క్షేమం కోసం ఆ యోసేపు వారి అన్నల దగ్గరికి వచ్చినప్పుడు ఆ అన్నలు ఆ యోసేపును చూసి, ఆ తమ్ముడిని చూసి ఏమంటారు? హేళన చేస్తారు. అరే, ఎవరు వచ్చారు? కలలుగానే వాడు వచ్చాడు. ఇప్పుడు వీడిని చంపి మనం ఏం చేద్దాము? వీడిని చంపి మనము పడవేద్దామని ఏం ఆలోచన? దురాలోచన, ఒక పాడు ఆలోచన, ఒక చెడు ఆలోచన కలిగి ఉన్నారు. ఇప్పుడు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆ రీతిగానే చేశారు. ఆ రీతిగానంటే భౌతికంగా చంపలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ ఆలోచన ప్రకారం అది చంపినట్టే. ఇప్పుడు అతను ఏం చేశారు? గోతిలో పడేశారు. ఎంతో ఇబ్బంది పెట్టారు. అయితే ఇప్పుడు కట్ చేస్తే 45వ అధ్యాయంలో ఏముంది? 45వ అధ్యాయంలో వారే తిరిగి యోసేపు దగ్గరకు వచ్చారు. వారికి ఒక కరువు వచ్చింది. అక్కడ ఐగుప్తుల ఆహారం సమృద్ధిగా ఉందని తెలిసింది కనుక ఐగుప్తుకు వచ్చారు. ఇతను ఏడున్నాడు?
సింహాసనం మీద ఉన్నాడు. ఇక్కడ ఏడున్నాడు? ఒక అధికారంలో ఉన్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడు? ఒక ఆధిపత్యం చేసేవాడిగా ఉన్నాడు, ఆకలి తీర్చేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు నన్ను ఆ రోజు ఇబ్బంది పెడితే, ఎటువంటి ఇబ్బంది? భయంకరమైన ఇబ్బంది. మీరు నన్ను అలా అమ్మివేయబట్టి, తర్వాత ఆ స్త్రీ నన్ను ఇబ్బంది పెట్టిందే, చెరసాలు వేశారే, కొరడాలతో కొట్టారే, నన్నంతా నా దేహమంతా మరి దెబ్బలతో ఇబ్బంది పడసాగిందే. అందుకని మీరు ఇప్పుడు నాకు అది సమీపంగా వచ్చారని అతనేమీ కక్ష సాధించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఏం చేస్తున్నాడు? కక్ష సాధించలేదు. ఏం చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆదికాండము 37వ అధ్యాయం 21, 22 చూడండి. చాలు. రూబేన్ ఏమంటున్నాడు? చంపరాదంటున్నాడు. ఇప్పుడు యోసేపుని నిజంగా భౌతికంగా అయితే వాళ్ళ అన్నలు చంపలేదు కదా, చంపలేదు. తర్వాత మాట కూడా ఒకటి ఉంటుంది, చదవండి. రక్తము, చదవండి, ఆదికాండము 37వ అధ్యాయం 22వ వచనం. రక్తము చిందింపకుడి. ఎవరి రక్తము? యోసేపు రక్తము చిందింపకుడి. ఎవరిని చంపొద్దు? యోసేపుని చంపొద్దు. సరే, మీకేదో కోపం ఉండొచ్చు, మీకేదో అతను ఉన్నతమైన వాడిగా కనపడవచ్చు, మీరు ఓరవలేని వారిగా ఉండొచ్చు, అతని స్థానంలోనికి వెళ్ళక తండ్రి దగ్గర ఆ గొప్ప ఆధిక్యతను మీరు సంపాదించుకోలేక అతని మీద ఒక ఈర్ష్య, ఒక కుళ్ళు, ఒక స్వభావం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అతన్ని గోతిలో పడేద్దాం, లేకపోతే అతన్ని అమ్మివేద్దాం, ఈ రీతిగా మాట్లాడి అతన్ని మాత్రము రక్తము చిందించొద్దు, అతన్ని మాత్రము చంపొద్దు అని రూబేన్ చెప్పినప్పుడు ఆ రీతిగానే చేస్తారు. యేసుక్రీస్తు పట్ల అయితే ఈ హింసించే హింసకుడు ఆ రీతిగా అయితే చేయలేదు. ఎవరు హింసించే హింసకుడు? నువ్వు నేనే, మనమే. ఎవరము? యేసుని హింసించిన వారము. ఎందుకు? యేసు ఇంటికి రాక, యేసుని తెలుసుకోక, యేసు చిత్తానుసారంగా జీవించలేక మనం ఉన్నప్పుడు ఆయన హింసపడ్డాడు, ఆయన బాధపడ్డాడు, ఆయన ఏడ్చాడు, ఆయన దుఃఖపడ్డాడు. అటువంటి వారి కోసం ఆయన ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ అన్న కూడా, ఈ తమ్ముడు కూడా ఎత్తుక్కుంటూ అన్నల కోసం వచ్చాడు. ఆ అన్నలు ఏం చేశారు? అతన్ని పట్టి ఇబ్బంది పెట్టారు, పట్టి కొట్టారు, పట్టి గోతిలేశారు, పట్టి అమ్మివేశారు. యేసుక్రీస్తును కూడా అమ్మివేశారు. ఈ యోసేపుని ఎంతకు అమ్మేశారు? యోసేపుని ఎంతకు అమ్మేశారు? 30 వెండి. చదవండి, చూడండి ఎక్కడ ఉంటుందంటే అది ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనం. అతన్ని అమ్మివేసిరి. ఈ మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ 30 వెండి నాణెములకు యేసుక్రీస్తుని అమ్మివేశారు. ఎవరు అమ్మివేసింది? నువ్వు నేనే, మనమే. తర్వాత ఆదికాండం 37:28లో 20 తూముల వెండికి అమ్మివేసిన అతన్ని. తులముల వెండికి అతన్ని అమ్మివేశారు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు పడ్డ బాధ, యోసేపు పడ్డ బాధ దగ్గరకి ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి పదంలో, ప్రతి లైన్లో ఇంచుమించు రిలేషన్గా దగ్గర సంబంధంగానే ఉంటుంది. కానీ సొలొమోను కన్నా గొప్పవాడు, గత వారంలో నేను వచ్చినప్పుడు చూసుకున్నాం, మోషే కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ రీతిగానే మనం ఆరాధన చేశాం. మోషే కన్నా గొప్పవాడు ఎవరు? మోషే ఒక బండను కొట్టగా ఏమొచ్చింది? నీరొచ్చింది. అదే బండ ప్రభు అయిన యేసుక్రీస్తుగా మన కోసం కొత్త నిబంధనలో ఉంచబడ్డాడు. ఇప్పుడు ఈ బండను ఎన్నిసార్లు కొట్టాడు?
ఆ బండనైతే మోషే 2 మార్లే కొడితే ఏమొచ్చింది? నీరు వచ్చింది. ఆ నీరు తాగారు, వాళ్ళు బ్రతికారు. ఎవరు? ఆ ద్రోహులైన వారు, ఆ దుర్మార్గులు, ఆ పాపాత్ములు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉంచబడిన బండని ఎన్నిసార్లు? 2 సార్లు కాదు, 2 దెబ్బలు, 200, 2 లేకపోతే ఇన్ని దెబ్బలని కాదు, లెక్క లేని దెబ్బలు, నిలువెల్లా గాయాలు, నిలువెల్లా దెబ్బలు. ఇప్పుడు అక్కడ మోషే కన్నా లేకపోతే అక్కడ బండ కన్నా శ్రేష్టమైన బండ, అక్కడ బండకైనా విలువైన బండ. ఇప్పుడు అంజూరపు పళ్ళ ముద్ద ఉంది. అంజూరపు పళ్ళ ముద్ద కన్నా శ్రేష్టమైన మాంసపు పళ్ళ ముద్దను మనం ఒక దినంలో చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ యోసేపు కన్నా గొప్పవాడిని మనం ఇప్పుడు ఆరాధన చేయబోతున్నాం. యోసేపు ఏం చేశాడు? అన్నలు ఎతకటానికి అదిగా మార్గంలో వచ్చాడు. అన్నలు ఏం చేశారు? వాడిని పట్టుకున్నారు, వాడిని కొట్టారు, వాడిని బట్టలు చింపారు. యేసుక్రీస్తు బట్టలు ఇంకా మంచిగా ఇస్త్రీ చేసి పెట్టారా? యేసుక్రీస్తు బట్టలు కూడా రిమూవ్ చేసేశారు, యేసుక్రీస్తు బట్టలు కూడా తీసివేశారు. ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తున్నాడు. యోసేపు గురించి మాట్లాడారు అన్నలు. యేసుక్రీస్తు గురించి ఏం మాట్లాడారో తెలుసా? యూదుల రాజా నీకు జయము, యూదుల రాజా నీకు శుభము అని హెచ్చడి చేశారు, హేళన చేశారు. అంతేకాకుండా అతని దగ్గరికి వచ్చినప్పుడు హేళనగా ఇతన్ని కూడా, యేసుక్రీస్తుని కూడా అదే రీతిగా చేశారు. కానీ యోసేపు తన అన్నల కోసం ఏం చేశాడు? యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు? యేసుక్రీస్తు మన కోసము రక్తము చిందించాడు. యేసుక్రీస్తు మన కోసము ప్రాణము పెట్టాడు. యోసేపు తన అన్నల కోసం ఏం చేశాడు? యోసేపు తన అన్నల కోసము వేరే స్కిట్ రాయమని చెప్పేది కాదు, మీ ఆలోచన తగ్గట్టు చెప్పేది కాదు. ఈడ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో అది చెబితే చాలు. ఏముందాడా? ధాన్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధాన్యం. వాళ్ళు వచ్చారు, వాళ్ళ సంచుల్లో ఏం చేశాడు? ధాన్యం పోశారు. వాళ్ళు తెచ్చింది ఏదో తీసుకోకుండా సరే ఇచ్చేశాడు. ఇప్పుడు వాళ్ళకి ఆహారము ఇచ్చి పంపించేశాడు అనమాట. వారు చావకుండా బ్రతుకు నిమిత్తము ముందుగానే నేను ఇక్కడికి వచ్చాను, మీరు ఇలా నన్ను పంపించినందుకు, ఇలా నన్ను ఇబ్బంది పెట్టినందుకు, ఇలా మీరు నన్ను దూరపరిచినందుకు, ఇలా మీరు నన్ను వెలివేసినందుకు మీరు బాధపడకండి, చింతించకండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక నేను బాధపడట్లేదు, నువ్వు కూడా బాధపడ మాకు. నన్ను హింసించేది, నన్ను శిక్షించేది వీరు కాదు. ఆ గెస్తమనే తోటలో ఆ పేతురు చెవు నరికినప్పుడు ఆ యేసుక్రీస్తు పేతురు వైపు చూసి అంటాడు, నా తండ్రి తలుచుకుంటే ఆ సేన సైన్యములను పంపించలేడా, వీళ్ళని సంహరించలేడా అని నువ్వు అనుకున్నావా? అందుకేనా నేను చేయగలను, అయినా నేనేడా ఓరిమి కలిగి ఉంటున్నాను. నా తండ్రి చేయగలడు, అయినా ఓరిమి కలిగి ఉంటున్నాను. ఇప్పుడు యోసేపు పరిస్థితి, దేవుని పరిస్థితి చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు మన కోసం రక్తం చిందించాడు, యేసుక్రీస్తు మన కోసం ప్రాణము పెట్టాడు. ఎవరి కోసము? తనని హింసించే వారి కోసము, తనని ఇబ్బంది పెట్టే వారి కోసము, తనని అపహాస్యము చేసే వారి కోసము, తన బట్టలు లాక్కున్న వారి కోసము, తన ముఖం మీద ఉమ్మివేసిన వారి కోసము, తనల్ని పిడిగుద్దులు గుద్దిన వారి కోసము, తనల్ని సిలువ వేసిన వారి గురించి ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా వీరిని క్షమించు, వీరిని ఏం చేయకు, వీరి కోసం నేను ఏం చేస్తాను? ప్రాణం పెడతానా? యోసేపు తండ్రి యాకోబు ఏం చేశాడు? అయ్యా నీ అన్నలు పలాని ప్రాంతంలో ఉన్నారు, వారు ఎలాగున్నారో ఏం చేసిరా? చూసిరా, చూసి మళ్ళీ క్షేమంగా రా, ఎలాగున్నావు అలాగే రా. ఇప్పుడు ఈ మన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి పరలోకము నుంచి ఈ యేసుక్రీస్తుని ఏ రీతిగా పంపించాడు? ఎలా పంపించాడు? అయ్యా కింద ఎలా ఉన్నారో మనుషులు చూసి రాపు అని అన్నాడా? లేదు. వెతుకు. ఎవరిని వెతకాలి? ఎందుకు వెతకాలి? పాపాత్ముడు ఎక్కడున్నాడు? నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. ఆ రీతిగా నువ్వు వెళ్ళు. ప్రతి వాడు ఎక్కడున్నాడు? ఏ పాపపు గోతిలో ఉన్నాడు, ఏ పాపపు గుహలో ఉన్నాడో వాడు నీకు అవుపడకుండా ఆడ మారుమూల ప్రాంతంలో ఉన్నాడు. ఓ ఆదామా అని నేను పిలిచినప్పుడు వాడు నాకు అవుపడలేదు, వాడిని నువ్వు వెతుకు. వాడు నాకు అవుపడలేదు, అప్పుడు ఎన్నో పొదల మాటున దాక్కున్నాడు, నేను వాడిని బయటికి పంపించేశాను. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడిని ఎతుకు. అలా ఎతకటానికి వచ్చాడు. ఎతికి ఏమన్నాడు? నువ్వు అక్కడే
ఉండు. ఎక్కడుండు? ఇక్కడే బలి అయిపో, ఇక్కడే బలి అయిపో. ఇప్పుడు అతనైతే తన కుమారుణ్ణి క్షేమంగా చూసిరా అన్నాడు. ఇప్పుడు తన కుమారుడు చచ్చిపోయాడని ఈ అన్నలు చెప్పినప్పుడు ఏం చేశాడు తన తండ్రి యాకోబు? ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు, బూడిదలో బొరలాడాడు, పిచ్చి పిచ్చిగా గంతులేశాడు, తలని గోడకేసి కొట్టుకున్నాడు, అన్నం తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, భయంకరమైన యాతన పడుతూ ఏడ్చాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని బిగ్గరగా కేకవేసి, ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసి కన్ను మూసినప్పుడు తన తండ్రి తన కుమారుణ్ణి చూడట్లేదా? చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? శిలువ మరణం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? హింస చూస్తున్నాడు. ముఖం మీద ఉమ్మి వేయటం చూస్తున్నాడు. ఆ డొక్కలో బల్లెం పెట్టి పొడవటం చూస్తున్నాడు. ఆ మేకులు దిగ్గొట్టడం చూస్తున్నాడు. అతన్ని అవమానపరచడం చూస్తున్నాడు. చూస్తూ ఏం చేస్తున్నాడు? అగో యాకోబులాగా ఏడుస్తున్నాడా? అయ్యో, నా తండ్రికి ఇంత అవమానమా, నా కుమారుడికి ఇంత అవమానమా, నా చిన్నవాడికి ఇంత అవమానమా, నేను అతిగా ప్రేమించిన వాడికి విచిత్రమైన నిలువుటంగి తొడిగించిన వాడికి ఇంతటి అవమానమా అని అనుకున్నాడా? లేదు. ఈ రీతిగానే జరగాలి. అదే పేతురు, ఆగు ప్రభువా, నీకు తెలీదు, వాడి చెవు నరిగితే నువ్వు నన్ను ఖండిస్తున్నావేంటి? నువ్వు పక్కనుండి, మిగతా శిష్యులారా మీరు 10 మంది అతన్ని పక్క తీసుకొని పోండి, మనం ఏందో చూద్దామని చూపెట్టినట్టయితే ఆడ సీన్ కట్ అయిపోయేది. ఆడ వేరే విధంగా ఉండేది. శిలువ మరణం జరగకుండా ఉండేది. నువ్వు నేను ఎక్కడుండేవాళ్ళం? శిలువ మరణం జరగకుండా ఉంటే నువ్వు నేనెక్కడ? ఆయన పిడిగుద్దులు పడకపోతే, ఆయన ముఖం మీద ఉమ్మి పడకపోతే, ఈ పేతురు ఇంకా రౌడీల్ని తీసుకొని వచ్చి వచ్చిన 10 మందిని సర్వనాశనం చేసి ఉంటే యేసుక్రీస్తు దొరికేవాడు కాదు. యేసుక్రీస్తుని బలవంతంగా దేశపై దాచిపెట్టేవారు. ఆ యేసుక్రీస్తు దొరకకపోతే, ఆ శిలువ మరణం ఉండకపోతే నువ్వు నేను ఈ స్థలంలో ఉండేవారిని కాదు. ఇప్పుడు అందుకని యేసుక్రీస్తుని గుద్దుతున్నారు. దేవుడు చూస్తున్నాడు, తన తండ్రి చూస్తున్నాడు. ఆహా, ఇది కదా నేను కోరుకుంది, ఇందుకు కదా నేను వచ్చేటప్పుడు మా అక్కయ్య ఫోన్ చేసింది. ఎక్కడికి వెళ్తున్నావు చిన్న? నల్లగొండ జాషువన్న దగ్గరికి ఇట్లా సంగతి పరిచయ నిమిత్తం వెళ్తున్నట్టే. సరే జాగ్రత్తగా వెళ్ళిరా, ఇట్లా పరిస్థితి అంటే ఇట్లా జరుగుతున్నాయి అంట కదా, మరి జాగ్రత్త, నువ్వు కూడా బయటికి వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా సరిపోతే పోయిందిలే తర్వాతలే సరే అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వాక్య పరిచయలో పాల్గొనలేదు. అక్కబెట్టిన ఫుడ్ తినేసి బిర్రుగా నిద్ర వస్తే పడుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ మా అక్క ఫోన్ చేస్తుంది. మంచిగా జరిగిందా? లేదు, అక్క అన్నం పెట్టకలోనే నిద్ర వచ్చింది, పోయి పడుకుంటా అంటే ఏమంటది? ఇందుకా నువ్వు పోయింది? ఇందుకా నువ్వు నల్లగొండ పోయింది? ఇందుకా నీకు ఒక కారు? ఇందుకా నీకు ఒక ఉద్యోగము? ఇందుకా నీకు ఒక ఆరోగ్యము? ఇందుకా నీకు ఒక ఉన్నతమైన స్థానము? ఇందుకా నీకు ఒక గొంతు? ఇందుకా నీకు ఒక పరిస్థితి? అందుకాదు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని ఇంటికి రావటానికి నీ కాళ్ళున్నాయి. కాళ్ళు లేనివాడు ఎక్కడున్నాడు? అయ్యా, నాకెవ్వరూ లేరు. ఎక్కడున్నావు మరి నువ్వు? అయ్యా, ఆ కోనేటి దగ్గరలోనే ఉన్నాను. కోనేటి దగ్గరలోకి దిగటి వెళ్ళటానికి నాకేం లేవు, కాళ్ళు లేవు, నాకు అనారోగ్యము, నాకు ఆరోగ్యం లేదు, కనుక నేను ఇక్కడనే ఉన్నాను. నాకు ఎవ్వరూ లేరయ్యా అక్కడ తీసుకొని వెళ్ళటానికి. నీకు నాకు మనందరికీ ఏముంది? ఒక కారు ఉండొచ్చు, ఒక బైక్ ఉండొచ్చు, ఒక ఉద్యోగం ఉండొచ్చు, ఒక వ్యాపారం ఉండొచ్చు, ఒక మంచి శక్తి ఉండొచ్చు. అయితే దేవుడింటికి రావట్లేదనంటే దేవుడు ఏం చేస్తుంటాడు? దుఃఖపడతాడు. ఆ తండ్రి చూస్తున్నాడు. అరే, ముఖం మీద ఉమ్మి వేశారా? వెరీ గుడ్. పిడిగుద్దులు గుద్దారా? వెరీ గుడ్. ఏం చేస్తున్నాడు అతను? సిలువ మేకులు కొట్టారా? వెరీ గుడ్. డొక్కలో బల్లెంతో పొడిచారా? వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు ఏలి ఏలి లామా సబక్తాని ఏం చేశారు? బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచను. అప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఇది కదా నేను కోరుకుంది, ఇది కదా కోరుకుంది. ఆ గెత్సెమనే తోటలో ఉన్న తిరుగుబాటును కాదు నేను కోరుకుంది. గెత్సెమనే తోటలో ఉన్న తిరుగుబాటును కాదు. ఒక వ్యక్తి ఒక చోటికి పోవాలంటే ఒక తోడిచ్చి పంపిస్తాము. చీకట్లో అన్న వెళ్తుండు కదా, అక్క వెళ్తుంది కదా, తోడిల్లు. యేసుక్రీస్తు దేవుడు కూడా యేసుక్రీస్తుని భూలోకానికి పంపించేటప్పుడు తోడిచ్చి పంపించవచ్చు. కానీ తోడు ఎవరిని ఇవ్వకుండా నువ్వు అక్కడివే వెళ్ళు, వెతుకు ఎవడెక్కడున్నాడు, ఏ పాపాత్ముడు ఎక్కడున్నాడు, వెతికి వారిని రక్షించు. నువ్వు ఒంటరిగానే వెళ్ళు. నువ్వు అక్కడ ఇబ్బంది పడు, ఆ ఇబ్బందిని నేను చూసి సంతోషిస్తా. యాకోబు అయితే తన కొడుకు రక్తపు చొక్కాని చూసి ఏం చేస్తున్నాడు? విలవిల్లాడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు.
ఇప్పుడు ఆ యేసేపు కన్నా గొప్పవాడెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకు? మనల్ని వెతకి వెతకి వెతకి. నేను ఎక్కడున్నా? మిర్యాలగూడలో ఉన్నా. మీరెక్కడున్నారు? ఫలాని ప్రాంతంలో అందరినీ వెతికాడు, రక్షించాడు. మీ పాపపు మురికి గుంట దగ్గరకు వచ్చి మిమ్మల్ని రక్షించి, లాజరు బయటికి రా. తన అన్నలు తన దగ్గరకు వచ్చినప్పుడు యేసేపు ఏం చేశాడు? యేసేపు ఏం చేశాడు? అన్నల దగ్గరకు వచ్చినప్పుడు తీయని రా కత్తులు, వేసేయండి రా వెళ్ళనని అన్నాడా? లేదేమన్నాడు? దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. ఆ ఏడ్చింది ఎవరు చూశారు? చూడండి, ఆదికాండం 45:2. అతను ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి చూసిరి కదా. అతను ఏం చేశాడు? అన్నల్ని చూసి, ఎందుకు అన్నలు చూసి ఆడవలసి వచ్చింది? చెప్పండి, ఎందుకు అన్నలు చూసి ఆడవలసి వచ్చింది? ఆ తమ్ముడు యేసేపు అన్నలు చూసి ఎందుకు ఆడవలసి వచ్చింది? అయ్యో, ఇటువంటి దౌర్భాగ్య స్థితిలోనా అన్నలున్నారా? ప్రాణాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నారా? ఓడిపోయిన స్థితిలో ఉన్నారా? ఆకలికి చచ్చిపోయే స్థితిలో ఉన్నారా? మళ్ళీ మాడే స్థితిలో ఉన్నారా? అటువంటి స్థితి నా అన్నలకా అని అతను ఏడుస్తాడు. యేసుక్రీస్తు కూడా ఏడ్చాడు. ఎక్కడ? లాజరును చూశాడు. ఎక్కడున్నాడు లాజరు? సమాధిలో ఉన్నాడు. యేసప్పుడు ఐగుప్తీయులు ఫరో ఇంటి వారు చూశారు. ఎవరు ఏడుస్తుంటే యేసేపు ఏడుస్తుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఏడుస్తుంటే ఎవరు చూశారు? అక్కడ ఉన్న వారందరూ చూసి ఏం చేస్తున్నారు? లాజరుని ఇతను యేసు ఎంతగా ప్రేమించినో చూడండి. లాజర్ని ఎంతగా ప్రేమించను. లాజర్ ఏం చేశాడయ్యా? యేసుక్రీస్తు వారసుడా? యేసుక్రీస్తు శిష్యుడా? కాదే. ఎవరు? ఆ లాజరు కూడా ఒక పాపిష్టివాడు, ఆ లాజరు కూడా ఒక దుర్మార్గుడే. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిలువ సమయంలో అతను ఏడవకుండా అతని కోసం ఏడ్చే వారిని చూసి ఏమంటున్నాడు? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం, వారికి రక్షణ నిమిత్తం ఏడవండి. వారికి రక్షణ లేదా, అందుకు ఏడవండి. నిన్నటి సమయంలో, గత దినాల సమయంలో పలానా చోట ఒక బ్రదర్ చనిపోయారని అంటే ఆ తల్లిదండ్రులు కానీ, ఆ బిడ్డ కానీ ఆ ఇంటర్వ్యూలో చెబుతుంది, నవ్వుకుంటూ చెబుతుంది. ఆ పాపం ఆ అమ్మాయికి అవగాహన ఉండి చెబుతుందో, అవగాహన లేకుండా చెబుతుందో అర్థం కాలేదు. మొత్తానికైతే నా తండ్రి మంచి పని చేశాడు, మంచి స్థలంలోనికి వెళ్ళాడు అని మైకి పట్టుకొని చెబుతుంటే నేను చలించిపోయాను. ఆహా, దేవుని మరణం ఇంత అద్భుతంగా ఉంటుందా, ఇంత రమ్యంగా ఉంటుందా? అతను దేవుని కోసం చనిపోయాడు, దేవుని కోసం మరణించాడు కనుక ఏడవాల్సిన అవసరము లేదు. యాకోబు అయితే ఏడ్చాడు. ఈ తండ్రి, యెహోవా తండ్రి అయితే యేసుక్రీస్తు గురించి ఏడవడు కూడా. ఇది ఇలా జరగాల్సిందే, ఇది దేవుని చిత్త ప్రకారం జరగాలి కనుక దీన్ని ఆపొద్దు. ఎవరు? ఆపే వ్యక్తిని ఏమన్నాడు? అయ్యా, అటువంటిది నీ జోలికి రాకుండా నేను అడ్డగిస్తాను అని పేతురు అన్నప్పుడు యేసుక్రీస్తు పేతురుని చూసి ఏమంటాడు? సాతానా, నా వెనుకకు పో. సాతాను క్రియది. ఏం క్రియ? ఆ శిలువ మరణాన్ని ఆపేది, ఆ దెబ్బలు తినేది ఆపేది సాతాను క్రియ. అలా జరగకూడదు. ఎవరు? ఈ పాపాత్ములు పరిశుద్ధులు అవ్వద్దు. ఈ పాపాత్ములు పరిశుద్ధులయ్యి సీయోన్లో ఉండి ఆయన ఆరాధన చేయొద్దు అని ఈ శిలువ మరణాన్ని ఆపేద్దాం అన్న ఉద్దేశము సాతాను పేతురులోకి వచ్చి, ఆనాడు పాములోకి ఎలా వచ్చిందో స్టార్టింగ్లో పేతురులోకి వచ్చి, పేతురు ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాడు. అయ్యా, అటువంటి కార్యము నీ జోలికి రాకుండా నేనుంటాను, ముందు నన్ను దాటుకుంటూ రావాలి, నేనుంటాను అంటే, సాతానా నువ్వు బయటికి పో, ముందు నా వెనుకకు పో. సాతాను క్రియ కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చింది యేసుక్రీస్తు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఎలా చెప్పగలుగుతున్నాం? హింసకులమైన మన దగ్గరికి, హానికరులమైన మన దగ్గరికి స్వయంగా అతను వచ్చాడు. ఎందుకు? హింసింపబట్టానికే. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? పాపుల్ని రక్షించుటకే. కానీ ఇంకొక పర్యాయ పదం వచ్చులాగా చెప్పాలంటే ఇబ్బంది పడుటకే, ముఖం మీద ఉమ్మి వేయించుకోవటానికే. ఒకళ్ళని అంటాం కదా సాధారణంగా, మధ్య నల్గొండలో ఏదో మర్డర్ జరిగింది, మురిక్కాలలో చంపేశారు ఒక 5-6 సంవత్సరాల క్రితం.
సరే, అది నేను అనుకున్నా, వీడు పడుకోకుండా ఇన్ని 9ంటికి ఏదో ఫోన్ వస్తే లేచి ఎందుకు పోవాలి, పోయిండు. సరే, ఇప్పుడు నేను ఒక చోటికి పోవటం వల్ల వాళ్ళు నన్ను కొట్టాను, నువ్వు ఆడికి ఎందుకు పోయినావు అన్నా అని మీరే అంటారు. నువ్వు ఆడికి ఎందుకు పోయినావు, తన్నులు తినటానికే పోయినట్టుంది, వాళ్ళతో తిట్లు తినటానికి పోయినట్టుంది. నువ్వు అరవకుండా సీఎంలో కూర్చోవచ్చు కదా, ఇంకో గంట సాయంత్రం కూడా కూర్చోవచ్చు కదా, నువ్వు ఎందుకు పారిపోతుంది పోతే ఆడ తన్నులు తింటూ ఆడ ఆగం అయిపోయాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? తన్నులు తినటానికే. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? చనిపోవటానికే. ఎవరి కోసమయ్యా? మంచివారి కోసమా? తన అన్నల కోసమా? అన్నల కోసమా? యేసేపు అయితే ఏం చేశాడు? తన అన్నల కోసం ఏమిచ్చాడు? ధాన్యం ఇచ్చాడు. తన అన్నల కోసం మేలు చేశాడు. తన అన్నల్ని ఏం చేశాడు? ఇంకా క్షమించాడు. యేసుక్రీస్తుకి నీకు ఉన్న సంబంధం ఏమిటి? యేసుక్రీస్తుకి మనకి ఉన్న సంబంధం ఏమిటి? యేసుక్రీస్తుకి నాకు ఉన్న సంబంధం ఏమిటి? చెప్పండి. నీకు నాకు ఉన్న సంబంధం ఏంది? విశ్వాసికి ఉన్న సంబంధము. అన్నకి నాకున్న సంబంధం ఏంది? గాడ్ సర్వెంట్కి విశ్వాసికి ఉన్న సంబంధము. యేసుక్రీస్తుకి మనకున్న సంబంధం ఏంది? పరిశుద్ధుడికి పాపాత్ముడికి ఉన్న సంబంధము. ఈ పరిశుద్ధుడు ఈ పాపాత్ముడి కోసము చనిపోవాలి, లేకపోతే క్షమించాలి, లేకపోతే ఇబ్బంది పడాలని ఎక్కడుంది? ఆయనకిష్టమైనది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో నువ్వు నేనున్నాం, ఆ లోకస్తులు నువ్వు నేను కాబట్టి మనల్ని తయారు చేశాడు. ఆదాము దేవునికి కుమారుడే, మనము కూడా కుమారుల వంటి వారిమే కాబట్టి ఆ తండ్రి ఏం చేశాడు? మన కోసము తన ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపి ఎవరి కోసము? హింసకుల కోసము, హానికరుల కోసము, హంతకుల కోసము, రౌడీల కోసము, తాగుబోతుల కోసము, పాడైపోయిన వారి కోసము, పాపం చేసిన వారి కోసము ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఏం చేశాడు? చనిపోయాడు. ఇది యోసేపు చేయలే, తన అన్నల కోసం చేయలే. ఆహారం ఇచ్చాడు, వెళ్ళిపోండి అని అన్నాడు, ఇంకంతే. ఆ తర్వాత సందర్భాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు అయితే అలా కాదు. ఈ లోకానికి వచ్చాడు, తను చేయాలనుకున్నది చేశాడు. మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేసి ఇదిగో పవిత్రమైన సీయోను ప్రార్థనా మందిరంలో ఉంచి మనల్ని ఆరాధన చేసే సమయం మనకిచ్చాడు. లేకపోతే ఎంతోమందికి ఈ ధన్యత లేదు, ఎంతోమందికి అవకాశం లేదు, ఎంతోమందికి గొప్ప తరుణం లేకుండా ఎంతోమంది ఆడిపోయారు, గోతికి పోయారు, హాస్పిటల్లో ఉన్నారు, పాప స్థితిలోనే ఉన్నారు, ఇంకా పాడైపోయిన బ్రతుకులోనే ఉన్నారు, ఆరాధన చేయుటకు అవకాశం లేకుండా కూడా ఉన్నారు. దేవుని మందిరాల్లో ఉంటూ కూడా వారి హృదయంలో ఒక వేదనకరమైన పరిస్థితి ఉంచుకొని ఆడ కూర్చుంటున్నారు. మనకైతే అటువంటిది లేదు. మన వేదనంతా ఏం చేశాడు? దేవుడు తీసుకున్నాడు. మన కష్టం అంతా ఏం చేశాడు? దేవుడు తీసుకున్నాడు. మన పాపం అంతా ఏం చేసుకున్నాడు? దేవుడు తీసేసుకున్నాడు. కనుక ఆయన పాపాత్ముడిగా అక్కడ ఉంచబడ్డాడు. మనము యేసుక్రీస్తు పాపాత్ముడు కాదా? యేసుక్రీస్తు అక్కడ ఉంచబడ్డాడంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు అక్కడ ఉంచబడ్డాడంటే పాపాత్ముడనే. ఇప్పుడు దూరం నుంచి చూసిన ఆ ముగ్గురు వ్యక్తులను చూసి ఏమనుకోవాలి? ఈ దూరం నుంచి చూసిన వ్యక్తులు ఏమనుకోవాలి? యేసు ఎవరో తెలియదు, జక్కయ్యకి కూడా తెలియదు కదా. ఎరుకో పట్టణానికి ఎన్నోసార్లు యేసుక్రీస్తు వచ్చాడు, కానీ జక్కయ్యకి కూడా తెలియదు యేసు ఎవరు అనుకున్నాడు. ఈయన కూడా అంటున్నాడు, నువ్వు ఎవడివి ప్రభువా? ఇప్పుడు ఆ యేసు ఎవరో తెలియదు. ఆ మార్గంలో పోతున్న వారికి ఆ దూరం నుంచి చూశారు. ఈ ముగ్గురిని రోమా చక్రవర్తులు సిలువ వేశారు, మరణానికి అప్పచెప్పారు. ఎందుకై ఉంటుంది? వాళ్ళు పాపం చేశారు కాబట్టి, వాళ్ళు బందిపోటు దొంగలు కాబట్టి, వారు లేకపోతే పాడైపోయిన పాపిష్టి చేష్టలు చేశారు కాబట్టి అని సర్టిఫై చేయొచ్చు. ఇప్పుడు అదే రీతిగా ఆ యేసు మీద ఒక నింద మోపి ఆ నిందే అగ్రిమెంట్గా ఉంచి ఆయన్ని సిలువ వేశారు. అసలు అయితే ఆ పరిస్థితిలోకి వెళ్ళాల్సింది ఎవరు? నువ్వు, నేను, మనందరినీ తప్పించి ఆయన పాపాత్ముడిగా అక్కడ ఉంచబడి పరిశుద్ధులుగా మనల్ని ఎక్కడుంచాడు? ఇదిగో ఈ స్థలంలో ఉంచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యోసేపు ఏం చేశాడు? తన అన్నలు వచ్చినప్పుడు అన్నలను చూసి, అన్నల పరిస్థితిని చూసి ఏడ్చాడు. ఆ ఏడుపున చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూశాడు, వారికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడు, కానీ ఎటువంటి క్రయధనము చెల్లించలేదు. తన దగ్గర ఉన్నదేదో తను ఇచ్చేశాడు, అంతే. యేసుక్రీస్తు అయితే నీ కోసము, నా కోసము, నీ దగ్గరికి, నా దగ్గరికి, నువ్వు నేను పడిపోయిన స్థితి దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడిచాడు, ఏడ్చాడు,
అక్కడ ఆ ఊరు జనమంతా సాక్ష్యమే. యేసు నా కోసం ఏడ్చాడని, యేసు నీ కోసం ఏడ్చాడని, యేసు మనందరి కోసం ఏడ్చాడని ఆ ఊరు జనమంతా సాక్ష్యమే. మన బ్రతుకంతా సాక్ష్యమే. యేసుక్రీస్తు లేకపోతే, యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే, యేసుక్రీస్తు ఇతన్ని దర్శించకపోతే ఈ సాంబశివరావు ఇలా ఉండేవాడు కాదు అని ఇప్పటికి ఈదులగూడెంలో చెప్పుకుంటారు, ఇప్పటికి మిర్యాలగూడెంలో చెప్పుకుంటారు. నేను ఒక ప్రాంతం, ఒక వర్గం మనకి యాంటీగా ఉన్న ఆ వర్గానికి నేను వారికి సవాసంగా స్నేహంగా ఉంటున్నానంటే ఎందుకు? అయ్యో వీడు ఇలా ఉండటమే మంచిది, వీడు ఇలా ఉండటమే మంచిది. ఎలా? బైబిల్ పట్టుకొని, ఒక బ్యాగు పట్టుకొని, ఒక తెల్ల చొక్క వేసుకొని, ఒక ప్రాంతంలోకి వెళ్ళి ఒక పని చేసుకొని రావడమే మంచిది. ఎందుకు? లేకపోతే ఆ బైబిల్ ఉండే చోట ఇంకోటి ఉంటుంది, ఆ బ్యాగ్ ఉండాల్సిన చోట ఇంకోటి ఉంటుంది. ఇతను వెళ్ళాల్సిన స్థలం కూడా మారిపోతుంది. మన ఇంటికే రావచ్చు, ఎలా? ఉగ్రుడై రావచ్చు, ఎలా? హింసకుడై రావచ్చు, ఎలా? హానికరుడై రావచ్చు. ఈయన వద్దు, ఈయన అటుపోవటమే మంచిది. ఎటుపోవటం సియోనుకు పోవటమే మంచిదని సర్టిఫై చేసేవాళ్ళు నా వేరే వర్గం వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు అటేపో, దాన్ని వదల మాకు. ఎస్ఐ గారు అన్నారు, మిర్యాలగూడ ఎస్ఐ గారు, గంగాధర్ గారే అన్నారు, నువ్వు ఆ క్రైస్తవ్యాన్ని నువ్వు వదులుకో మాకు. రాముల నాయక్ అని అన్నారు, మీ అన్నయ్య, మీ అక్కయ్య, మీ వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్నారంట కదా, నువ్వు వారితో పాటు నువ్వు కూడా అదేదో ఇస్తారంట కదా, బాప్టిజం అంట కదా, అది కూడా తీసుకోరాదండి, అది తీసుకుంటే క్రమంగా పద్ధతిగా ఉంటారంట కదా అని చెప్పినవాడు రాముల నాయక్. ఇప్పుడు ఆ రీతిగా వాళ్ళు ఏం చేశారు? యేసు నా కోసం వచ్చాడని గ్రహించారు, విన్నారు, చూశారు, కనుక నన్ను అలాగే ఉండమన్నారు. అందుకే మనల్ని దేవుడు ఆయన అక్కడ ఆ క్లిష్ట పరిస్థితులు, అతి భయంకరమైన పరిస్థితులు ఆయన ఉండి మనల్ని ఈ సంతోషకరమైన వాతావరణంలో ఉంచినందుకు మనం ఏం చేయాలి? ఆయన్ని ఆ రీతిగానే ఆరాధన చేయాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, నీ దాసుని ద్వారా తీసుకుని రాబడిన నీ మాటల కొరకు వందనాలు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలుగా ఉన్న కాలంలో పౌలు ఏ రీతిగా సంఘమును హింసించాడో, దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్న సందర్భం మీరు జ్ఞాపకం చేశారు. అలాగే యోసేపు ఏ రీతిగా తన సహోదరుల కొరకు శ్రమ పొందాడో, తన సహోదరుల క్షేమం కోరి వారిని క్షమించాడో, వారిని వెతికాడో, వారికి ఆహారం ఇచ్చాడో. ప్రభువా, మరి తండ్రి నుండి దూరం అయిపోయి మరి ఎంతో వేదన పొందిన సందర్భాల్లో ప్రభువా, మరి యోసేపు కొంతకాలమే శ్రమపడ్డాడు, కానీ మరి మరణించలేదు, మరణాన్ని తప్పించారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు యోసేపు కంటే శ్రేష్ఠుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి నుండి విడనాడబడుట, ఈ లోకములో దుర్మార్గులైన, దుష్టులైన, పాపాత్ములమైన నా కొరకు, మా కొరకు సిలువనెక్కి ఘోరమైన మరణాన్ని పొంది, వస్త్రములు తొలగించబడి, ఉమ్మి వేయబడి, రకరకాలుగా యాతన పెట్టబడిన సందర్భం, తద్వారా